మహిళా సంక్షేమానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లో గల శిల్పారామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మహిళా శక్తి బజార్ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ఇతర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి బజారు ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన స్వయం సహాయక సభ్యులతో గవర్నర్ దంపతులు కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహంతో తమ వ్యాపారం జోరుగా సాగుతుందని, అలాగే నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి తాము చేరుకున్నట్లు వారు వివరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీన రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని, దీనికి పెద్ద ఎత్తున మహిళలు హాజరు కావాలని ఆయన సూచించారు. రోజు రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అందుకు కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా కల్పిస్తుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు, గృహజ్యోతి పథకాలతో లబ్ధి చేకూర్చామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా మహిళల కోసమే అమలు చేసినట్లు తెలిపారు. త్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, స్థానిక ఎమ్మెల్యేలు, అదేవిధంగా కమిషన్ గారు, అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అంబేద్కర్ గారు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వర్డ్ చెప్పడం జరిగింది. మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి. ఆ యొక్క స్ఫూర్తితోటి నేటి గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి అంటే వాళ్ళను వ్యాపార రంగంలోకి కూడా తీసుకురావాలని వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక వ్యాపారాలను కూడా మీకు ఇవ్వడం కోసం ముందుకు రావడం జరిగింది. Praise and pray to the Mahalakshmi. That is our culture and our custom also. We thought, the entire cabinet under the leadership of Sri Revanth Reddy Garu, that we must empower the entire women folk of this state. They are part of our society. అమ్ముడుగా మీ బిడ్డగా తిరుగుతా ప్రతి జిల్లాలో 1,00,000 మంది ఆడబిడ్డలతో, ప్రతి ఉమ్మడి జిల్లాలో 1,00,000 మంది ఆడబిడ్డలతో మనం సమావేశం పెట్టుకొని మన కార్యాచరణ తీసుకుందాం. అదే